లేడీ డీజే అమ్మాయిలు వచ్చేశారు. ఇక డీజే టిల్లుకి చిల్లే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. నేను ఈరోజు చెప్తున్నా, జగన్మోహన్ గారు నన్ను ఒంగోలుకు పంపించినప్పుడు ఎంపీగా పోటీ చేయమని మీతో పాటు అందరూ అన్నారు. మాగంటి శ్రీనివాసరెడ్డి గారికి వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్యేకి ఓటేస్తే ఎంపీకి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా మాగంటి గారు ఓటేస్తారని చెప్పారు. మీతో పాటు అందరూ చెప్పారు. మీరు మా ప్రముఖం మీరు కూడా అన్నారు. అంటే ఎమ్మెల్యేకి మీకేస్తే ఎంపీకి క్రాస్ ఓటింగు మాగంటికి పడుతుంది అని మీరు కూడా అన్నారు. చివరికి మీరు పోటీ చేసిన ఒంగోలు అసెంబ్లీలో కూడా మీకు ఎన్ని ఓట్లు వేస్తారు అన్ని ఓట్లు నాకేసి మీకన్నా అదనంగా 4,300 ఓట్లు సుమారు అనుకుంటా నాకు ఎక్కువ వేశారు. ఒంగోలులో వాసన మీకు వచ్చిన ఓట్ల కన్నా నాకు ఎక్కువ ఓట్లు వచ్చాయనే విషయం మీకు తెలిసే ఉంటుంది అనుకుంటా. పార్లమెంటు మొత్తం మీద మాగంటి శ్రీనివాసరెడ్డి గారికి వచ్చిన ఓట్ల కన్నా సుమారు 52,000 ఓట్లు ఎంపీగా నాకు అదనంగా వచ్చాయనే విషయాన్ని మీరు గమనించాలి, అంగీకరించాలి. వాస్తవం కాబట్టి అంటే అర్థమేమి, మీరంతా ఆయన క్రాస్ ఓటింగ్ అవుతుందంటే ఒంగోలు ప్రజలు జగనన్న నన్ను అక్కడికి పంపితే నన్ను అంగీకరించారు. అందుకే ఈరోజు చెప్తున్న ఒంగోలుతో నాకు విడదీయరాని అనుబంధం ఏర్పడ్డది. ఆ అనుబంధం ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఆ ప్రజలతో ఉంటుంది, నాయకులతో ఉంటుంది, కార్యకర్తలతో ఉంటుంది. ఏ చిన్న కార్యకర్తకు ప్రజలకు మా నాయకులకు ఇబ్బంది వస్తే ఖచ్చితంగా ఒక బ్యాక్ బోన్గా వాళ్ళందరికీ అండగా నిలుస్తాం. మా పార్టీ పైన, మా నాయకుల పైన, మా నాయకుడి పైన మీరు ఎలాంటి ఆరోపణలు చేసినా వాటిని తిప్పకొట్టడానికి మీరు చెప్తున్నటువంటి అబద్ధపు మాటలు, మీరు చేస్తున్నటువంటి బ్లాక్మెయిల్ రాజకీయాలు చెప్పడానికి ఎప్పుడు ముందు ఉంటామని కూడా మీకు తెలియజేస్తున్నా. మీరు అన్నారు నేను రష్యాకు ఫ్రెండ్స్తో వెళ్తే తప్ప అని అడిగారు. వాసన మీరు రష్యాకి వెళ్ళారని నేను చెప్పలేదన్నా. నేను ప్రెస్ మీట్ మాట్లాడుతూ నేను అన్నమాట, నాకు స్వేచ్ఛ లేదు ఆ రోజు మంత్రిగా జగనన్న ప్రభుత్వంలో అన్నప్పుడు మీకు ఎంత స్వేచ్ఛ ఉన్నిందంటే మీరు స్పెషల్ ఫ్లైట్లో ఇతర పార్టీ వాళ్ళని ఎక్కించుకొని విదేశాలకు వెళ్ళినా కూడా అంగీకరించే అంత స్వేచ్ఛ జగనన్న మన నాయకుడు ఈరోజు మా నాయకుడు మీకు ఇచ్చారన్న వాస్తవాన్ని చెప్పాను. మీరు ఏ దేశానికి వెళ్ళారో నేను ప్రెస్ మీట్లో మాట్లాడలే. మీరే చెప్పారు రష్యాకి వెళ్ళాను, వెళితే తప్పే అని. ఓకే, ఈ పార్టీలో నువ్వు మంత్రిగా ఉండి అవతల పార్టీ వాళ్ళని తీసుకొని రష్యాకి వెళితే తప్పా, స్పెషల్ ఫ్లైట్లో ఉంటున్నావు. అదే ఇప్పుడు మీరు కానీ కూటమిలో భాగస్వామైన మీరు కానీ ఈనాడు మంత్రులుగా ఉన్నవారు కానీ అదే స్పెషల్ ఫ్లైట్లో వైఎస్ఆర్సీపీకి చెందిన ఒక ఎక్స్ఎమ్మెల్యేనో ఒక జిల్లా అధ్యక్షునో ఒక్కరిని తీసుకెళ్ళమని చూద్దాం. తెల్లారేటప్పుడు 24 అవర్స్లో పదవి ఊడుతుందో లేదో ట్రై చేయమని చూద్దాం. ఏ మంత్రినైనా తనతో పాటు తన స్పెషల్ ఫ్లైట్లో విదేశాలకు కాదు, ఇక్కడి నుంచి ఢిల్లీ దాకా తీసుకెళ్ళమని చూద్దాం. ఆ పదవి చంద్రబాబు గారు ఓడగొడతారు లేదో చూద్దాం. కానీ మీకు ఆ స్వేచ్ఛ జగనన్న ఇచ్చారు. పోయినా కూడా మిమ్మల్ని గౌరవించిన సంస్కారం, సభ్యత జగనన్న ఉన్నది. దాన్ని మీరు అంగీకరించాలి వాసన్న.